హాయ్ సంపతన్న, నేను పాలాగూడ బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ పాలాగూడ విలేజ్లో 2 చోట్ల రాకెట్ లాంచ్ చేశారు. చుట్టుపక్కల ఉన్న క్యాంపుల ద్వారా పోలీసులు రాకెట్ లాంచ్ చేశారు. ఇక్కడ కొన్ని రాకెట్ బాంబులు పేలినాయి, కొన్ని పేలలేవు. అవి మీకు చూపిస్తున్నా చూడండి. చెట్లు ఎలా తెగిపోయాయో చూడండి. ఇక్కడ చెట్టు కూడా విరిగి పడిపోయింది, కాలిపోయినాయి చెట్లు కూడా. ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ మేము అడవికి వెళ్ళాలంటేనే భయం వేస్తున్నది మాకు అని చెప్తున్నారు. వాళ్ళ మాటల్లో మనం విందాం ఇప్పుడు. చూడండి, ఇది రాకెట్ బాంబు ఎట్లుంది. 15 తారీఖు మై 10 తారీఖు. పాలగూడెం నాట్యం పేరు పాలగూడెం. నీ పేరు వీదయ్య. ఏం జరిగింది? ಈಗ ನರ್ಕ ಗ್ರೆನೆಲ್ಸ್ ಕಾಸು ఉంది నర్క బాంబు వేస్తారు ఇట్ట బాంబు అర్థ ఇక మొత్తం పొక్కి వంత గుట్ట బాత ఇలా ఉరుంగి అర్థ దగ్గర మార అంటే వంత బక్రీతే అర్థ ఇలా దెబ్బ తగులుతా. ఇంకా మార చుట్టుపట్టు మార అంతా అలా బాగా దెబ్బ తగులుతాం. కర్రే మళ్ళీ ముక్క అర్థ ఈ జంగాలతో మా పుయ్యి పెకంపై అర్థ గొట్టు బాత దగ్గర మంది ఇలా మందినికి డొల్లే మమ్మ బాగా ಭಯ మొత్తం పోలీసులకి నాట్యం గేరా ತುಂಬ್ತಾರೆ బాగా వేర్స్ మొత్తం పాపం ಬೇನ ಗೊಟ್ಟು దగ్గర ಮಂದಿಲ್ಲ ನಾಟ್ನವ್ರಂತ ಗೊಟ್ಟು ತೋಲ್ನಿ ಕಡಬಿತ್ತು ವಾಸ ಮತ್ತವ್ರಂತ ನಿರಾಶ್ ತೇದಿ ಮಿರ್ತವ್ರು ಅದಕ್ಕೆ పాపం ಬೇನ ಪಾತ್ರ ಕೊಯ್ಯ ಬಾತ ಗಿತ್ತ ಇದಕ್ಕೂ మమ్మ ఇలా అడవి మంచి బతుకున్నాం కదా, మరి గొట్టు బాత దుంబుదు తింటే బతకాలట మమ్మ అడవి తుడినాం మీలా బామేసుకు మమ్మ బేల ఇరుకు మారుతా మన దెబ్బ బాగా తగ్గుతావు అట్లా దెబ్బ తగ్గుతా. ఇలా దగ్గర పోయినావు మొత్తం దొల్లున్నావు మే తగ్గలిಲ್ಲ దగ్గర పాపం గొట్టు బాత మందిಲ್ಲ. ఈ అడవంతా ఇలా నష్టం దగ్గరకు 11-12 బామి అర్థ నాటిన చుట్టూ అర్థ ఎత్తు ఇంకా మా బేలతు ఈ అడవితి మళ్ళీ మా గొట్టుకు మేక పుయ్యి అర్ధాన్ని రోజు టైం మాస్కే ఇలా వేస్తా మా బాగా భయ మాసి ಬೇಗ ಆಗುತ್ತೆ ಅನುಕೂಲ ಮತ್ತು ಕೆರೆನೆಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗ್ತಾನೆ ಕ್ಯಾಸ್ಗೆ ಬೇಬೆ ಉಡ್ಡು ನಾವು ಬಂದೋಬಸ್ತ್ పాలగూడ ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇగో రాకెట్ బాంబు వేసిర్రు. అది లోపల ఇంకా ఉందంట. అది మట్టి అనేది మనకు వర్షం వచ్చి కొంచెం ఊడకపోయింది. కూడా ఇంకో చోట్ల ఇక్కడ కూలి ఇక్కడ రాకెట్ బాంబు వాడి ఇట్లా ధ్వంసమైంది అంట చెట్టు. చూడండి, చూసుకొని మూమెంట్ చూసి ఇది ఫస్ట్ మా పేరుకి ఆకి కోసం అవుతుంది కొట్టు స్టార్ట్